అందరికీ నమస్కారం. నిధి అగర్వాల్ ఆమె రోబోనా, లేదు ఆమె క్యారెక్టర్స్ ఫెలోనా? హీరోయినే కదా, సినీ హీరోయిన్ కదా. మనిషి మీద ఎటువంటి రూమర్స్ కానీ నెగిటివ్ ఏమీ లేదు కదా. మరి ఏంటి అసలు ఆమెని? జంతువులలో హైన అత్యంత హీనమైంది. అసలు దానికి ఏది అసలు ఉండదు, సిగ్గు శరం నీతి జాతి ఏముండదు అసలు. దాన్ని తినటం కోసం ఏదైనా సరే చేస్తే అలా. ఈరోజు మన సమాజంలో కొంతమంది మగవాళ్ళు కామంతో ఎట్ట తయారయ్యారంటే, కర్ర పుల్లకు చీరగట్టున్న దాన్ని పట్టుకోవాలి, వచ్చింది ఆడ మనిషి అంటే తాకాలి. ఏమొచ్చిందిరా, ఏం వత్తాలి, ఏం పట్టుకోవాలి, ఏం తాకాలి, క్షమించాలి. కొన్ని పదాలు ఇబ్బందిగా ఉన్నా తప్పట్లేదు నాకు. అసలు ఆమె పడ్డ ఇబ్బంది ఉంది కదా, నిధి అగర్వాల్ పడ్డ ఇబ్బంది నాకైతే అనిపించింది. అక్కడ ఉన్న ఒక్కొక్కరిని సీసీటీవీలో చూసి పట్టుకొని గుల్ల కొట్టుడు కొడదాం అనిపించింది. ఎక్కడ పడితే అక్కడ తాగారండి, ఎక్కడ పడితే అక్కడ పట్టుకోండి. చెయ్యి కేసు ఫైల్ అయింది. లూలు మాల్లో రాజా సాబు 2వ సాంగ్ రిలీజ్ చేయడానికి నిధి అగర్వాల్ వెళ్ళింది. వస్తున్నప్పుడు కారు దాకా వెళ్ళే మూమెంట్లో కుప్పలు జనాలు ఎగబడ్డప్పుడు లూలు యాజమాన్యం వచ్చేసి ముందుగానే మొత్తం జాగ్రత్తగా ఆమెకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా స్టెప్స్ తీసుకోవాలా. ఈమె సెక్యూరిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవాలా. అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఎవరైతే వాళ్ళు తీసుకోవాలా. ఉన్నంతలో ఓ రకం నిధి అగర్వాల్ కాపాడుతుంది ఆమె సెక్యూరిటీ వాళ్ళే. ఎవడెవడో ఎక్కడ పడితే అక్కడ తాకాలి. రే నిజంగా నాకైతే అనిపిస్తుందిరా, ఒరే ఇంట్లో ఏమనుకోవద్దే, నాకు వల్ల కావట్లేదు. చిన్నప్పుడు అమ్మ రొమ్ముపాలు తాగుంటారు కదా, ఊహ తెలిసి తెలియని వయసులో. అంతేరా ఇప్పుడైనా పెద్ద తేడా ఏమి ఉండదురా. ఎందుకురా ఎవరన్నా పట్టుకుంటా, చిన్నప్పుడు అమ్మ రొమ్ముపాలు పట్టుకున్నావు కదా, తాగావు కదరా. ఇప్పుడు మాత్రం ఏంట్రా, రేపు నీకు భార్య వస్తే తనలో ఒక దేవతను చూడు, ఆ దేవత జీవితాంతం నీకు తోడిద్ది అనుకో, అప్పుడు తనతో నువ్వు ఉండు నీకు నచ్చినట్టు, లేదా నీ ప్రియురాలతో. ఇదేంట్రా అసలు? పాపం వాళ్ళేది సినిమా ప్రమోషన్ కోసం వాళ్ళు కష్టపడుతుంటే నేను గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నారా, సినీ ఫీల్డ్లో ఆడవాళ్ళు పడే కష్టాలు దారుణంగా ఉంటాయి తెలుసా మీకు. లైట్ బాయ్ దగ్గర నుంచి, గేట్ మ్యాన్ దగ్గర నుంచి, పైన ఉన్న ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ వరకు ప్రతి ఒక్కడు అమ్మాయిని తాకాలి, అమ్మాయితో పడుకోవాలి, ఇలాగే చేస్తారా. ఏంట్రా అసలు? ఎలాగా తట్టుకుని పాపం సినిమాలు చేసుకుంటున్నారు కదరా, ప్రమోషన్కి వస్తున్నారు కదా, ఆ రకంగా ఇబ్బంది పెడతారా. ఇంట్లో మీ అక్క చెల్లో అమ్మో పిల్లలు లైక్ వీళ్ళని ఎవడన్నా ఏదైనా తాకని చూస్తేనే మండిపోయిద్దాం మనకి. మరి మీ రకంగా ఆమెను పట్టుకోవటం ఏంట్రా, తాకటం ఏంట్రా? షేక్ హ్యాండ్లు ఇద్దాం, దగ్గరికి వెళ్దాం అన్న ఆలోచనలు చూసారా. మగవాళ్ళ విషయంలో అయినా సరే, ఆడవాళ్ళ విషయంలో అయినా సరే, అది కూడా మానండిరా. ఏం ఉపయోగం రా? ఆడవాళ్ళకి మాకు ఇద్దరికి చెప్తున్నాను నేను, గుంపులుగా వెళ్ళటాలు, షేక్ హ్యాండ్లు ఇవ్వటాలు మగవాళ్ళకి అవసరమా? అండ్ ఇక్కడ వచ్చేసి ఆడవాళ్ళు ఎక్కడ పడితే తాకలని అనుకోవటం ఏందిరా అది? నేను గతంలో కొన్ని వైరల్ అయిన వీడియోలు నేను చూస్తున్నా. జ్యోతికి సంబంధించి పాపం చాలా ఇబ్బంది పడే వీడియో అదైతే. ఇలా చాలా ఉన్నాయి. అప్పుడు ఏఐ కానీ మార్ఫింగ్ వీడియోలు ఏమి లేవు, ఒరిజినల్ వీడియోలు. అవి కూడా హీరోయిన్లు అంటే చాలు, సినిమాలకు సంబంధించిన వాళ్ళు అంటే చాలు, జనాల్లోకి వస్తారంటే ఎక్కడ పడితే అక్కడ తాకాలి, ఆనందం పొందాలి. గుడిలో అమ్మని పాదాలను తాకండిరా, ఇంట్లో అమ్మ పాదాలకు మొక్కండిరా. పెళ్ళైతే మీ భార్యని ప్రేమగా ఆలింగనం చేసుకోండిరా. మీ కడుపును పెట్టిన బిడ్డని ప్రేమగా ఎత్తుకోండిరా. ఇదిరా తాకటం అంటే, ఇదిరా ఎత్తుకోవటం అంటే, ఇదిరా పట్టుకోవటం అంటే. ఏం చేస్తున్నారా అసలు? నిజంగా నాకైతే నిధి అగర్వాల్ విషయంలో అయితే మా అడవిలో ఉండే హైనాల కన్నా ఘోరం అనిపించింది వాళ్ళైతే మాత్రం. సీసీటీవీ విజువల్స్ మొత్తం పట్టుకొని ఒక్కొక్కడిని ఏరుకొని మరీ గొడ్డలిపి మరీ కొడితే కానీ ఒక బుద్ధి రాదు ఒక్కోడికి.